ఒక ముద్ర పేపరు మంచి వార్త రాసింది. ఈ వార్త ఇంకా వేరే పేపర్లు దేనిలో రాలేదు. అందరూ కూడా ఠాగూర్ సినిమా చూసే ఉంటారు. ఠాగూర్లో చిరంజీవి ఒక హాస్పిటల్ పోయిన తర్వాత ఒక ముసలావిడ బంధువు హాస్పిటల్లో అప్పటికే చనిపోయి ఉంటాడు. అయినా కూడా హాస్పిటల్లో చనిపోయిందని ఈ బంధువులకు చెప్పకుండా డబ్బులు దంచుకోవడం కోసం, డబ్బులు తీసుకోవడం కోసం ఈ ఒక గేమ్ ఆడతారు. ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు, ఇంకా ఆయనకు చికిత్స జరుగుతుంది, మీరు డబ్బులు అరేంజ్ చేయరు అని చెప్తే చిరంజీవి దగ్గరుండి ఆ ముసలమ్మతోటి డబ్బులు కట్టిస్తాడు. అక్కడ జరిగేది ముందే చెప్తాడు, ఇగో సీరియస్గా ఉందని చెప్తారు, డబ్బులు అడుగుతారు అని చెప్పి చిరంజీవి చెప్పినట్టే అలా జరుగుతుంది. లాస్ట్కు చనిపోయిండు, మేము చాలా కృషి చేసినాం, వైద్యం అందించినాం, ప్రయత్నం చేసినాం, శత విజయాల కష్టపడ్డం అయినా దక్కలేదు అంటారు. అంటే చనిపోయిన శవానికే వైద్యం చేసి డబ్బులు ఎట్లయితే దండుకున్నారో అట్లాంటిదే సేమ్ యాజ్ టీజ్గా జరిగింది. అది ముద్రా పేపర్ రాసింది, ఒకసారి చదువుదాం. మృతదేహానికి 2 రోజులు ట్రీట్మెంట్. మియాపూర్ సిద్ధార్థ హాస్పిటల్లో ఘటన. మంత్రి రాజనరసింహ ఆగ్రహం, విచారణకు ఆదేశం. 2వ పేజీలు ఉందట, చూద్దాం. ఒకసారి చూద్దాము. హైదరాబాద్లోని మియాపూర్లో సిద్ధార్థ హాస్పిటల్ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసాడు తప్ప ఏం చేసేది లేదు. ఆగ్రహం వ్యక్తం చేస్తారా? మంత్రి స్థాయిలో ఉండి ఒక శవానికి 2 రోజులు ట్రీట్మెంట్ చేస్తే ఆ హాస్పిటల్ని సీజ్ చేసి వాళ్ళను జైలుకు పంపించాల్సిన అవసరం ఉంటే ఖండిస్తావు. మంత్రివేనాను? నీ ఫ్యామిలీకి ఇట్లా జరిగితే ఊరుకుంటావా? మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సినటువంటి మాటలేనా అవి? 2 రోజులు మృతదేహానికి ట్రీట్మెంట్ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలి. ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, మళ్ళా జరగకుండా చూడాలి. మొన్నటికి మొన్న కిడ్నీ రాకెట్ వేరే దేశాల నుంచి వచ్చి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో కిడ్నీ రాకెట్ దంద నడుపుతుంటే ఏం చేయలేని పరిస్థితి. మళ్ళీ ఇదొకటి. అంటే ఈ వైద్య రంగంలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కింది స్థాయి నుంచి వెళ్ళి మెడికల్ షాప్ల కానుండి, ఆర్ఎంపీ డాక్టర్ల కానుండి, స్కానింగ్ సెంటర్ల కానుండి, ఏదైతే టెస్టులు చేస్తారో టెస్టులకు సంబంధించినటువంటి ఆ ల్యాబుల దగ్గర నుండి మొత్తంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రక్షాళన జరిగితేనే ఇట్లాంటి మళ్ళా రిపీట్ కావు. ఒక నిమిషం. మంత్రి రాజనరసింహ ఆదేశాలతో సోమవారం ఆరోగ్య శాఖ అధికారులు మియాపూర్లోని సిద్ధార్థ హాస్పిటల్లో తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి ఏం చేస్తారు? సచిన శవానికి, డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తే తనిఖీలు చేసి వాళ్ళకి మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సపరేట్గా ఊకుంటారు, అంతే. హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది మీడియాను లోపలికి రానివ్వాలి. మీడియా వస్తే ఏమవుతుంది? బతుకు బండారం బయట పడుతుంది, మొత్తం సింపి చేతిలో పెడతారు. కాబట్టి ఏ మీడియాను కూడా ఏ హాస్పిటల్ అనుమతించదు. కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్కు. కడప జిల్లాకు చెందిన సుహాసిని 26 కళ్ళు తిరిగి పడిపోవడంతో నెల రోజుల క్రితం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని మియాపూర్ సిద్ధార్థ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అయితే చికిత్స పేరుతో ₹1,00,000 వసూలు చేశారని, ఇక డబ్బులు కట్టలేని పరిస్థితి రావడంతో నిమ్స్కు తీసుకెళ్లమని చెప్పారని మహిళా కుటుంబ సభ్యులు చెప్పారు. మొత్తంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి 26 ఏళ్ల సుహాసిని, ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందట నెల రోజుల క్రితం. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని మియాపూర్ సిద్ధార్థ హాస్పిటల్కి తరలించారు. తరలించిన తర్వాత చికిత్స పేరుతోటి మంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అనేటువంటి పేరుతోటి ₹1,00,000 తీసుకున్నారట. ఇక డబ్బులు కట్టలేని పరిస్థితిలో నిమ్స్కు తీసుకెళ్లాలని చెప్పారు. వాళ్ళు నిమ్స్కు తీసుకుపోగా అప్పటికే మృతి చెంది 2 రోజులు అవుతుంది అని చెప్పి నిమ్స్ వాళ్ళు ఈ సుహాసిని ఫ్యామిలీకి చెప్పారట. అప్పుడు తెలిసింది ఈ సిద్ధార్థ హాస్పిటల్ భాగవతం. ఆ సిద్ధార్థ హాస్పిటల్ని మూసేసి ఆ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎవరైతే యాజమాన్యం ఉన్నారో మేనేజ్మెంట్, వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఆ డాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. దాంట్లో పాల్గొన్న చికిత్స అందించినటువంటి ఈ సిచ్యుయేషన్తో సంబంధం ఉన్నటువంటి డాక్టర్లను ఆ హాస్పిటల్ అంతా కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది.